ఓం శాంతి 28/4/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 23/10/1999 సమయం యొక్క పిలుపు దాతగా అవ్వండి. ఈరోజు సర్వశ్రేష్ఠ భాగ్య విధాత సర్వశక్తుల దాత అయిన బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలందర్నీ చూసి హర్షిస్తున్నారు. మధుబన్లో సమ్ముఖంగా ఉన్న దేశ విదేశాలలో స్మృతిలో వింటున్నవారైనా చూస్తున్నవారైనా ఎక్కడ కూర్చున్నా సరే మనస్తో సమ్ముఖంగా ఉన్నారు. ఆ పిల్లలందర్నీ చూసి బాప్దాదా హర్షిస్తున్నారు. మీరందరూ కూడా హర్షిస్తున్నారు కదా. పిల్లలు కూడా హర్షితంగా ఉన్నారు మరియు బాప్దాదా కూడా హర్షితంగా ఉన్నారు. మనసులోని ఈ సదాకాలికమైన సత్యమైన సంతోషం మొత్తం ప్రపంచంలోని దుఃఖాలను దూరం చేసేటువంటిది. ఈ మనసులోని సంతోషం ఆత్మలకు బాబా యొక్క అనుభవాన్ని చేయిస్తుంది. ఎందుకంటే బాబా కూడా సదా సర్వాత్మల పట్ల సేవాధారి మరియు పిల్లలైన మీరందరూ బాబాతో పాటు సేవా సహచరులు. సహచరులే కదా. బాబాకు సహచరులు మరియు విశ్వంలోని దుఃఖాలను పరివర్తన చేసి సదా సంతోషంగా ఉండే సాధనాన్ని అందించే సేవలో సదా ఉపస్థితులై ఉంటారు. మీరు సదా సేవాదారులు. సేవంటే కేవలం 4 గంటలో 6 గంటలో చేసేవారు కాదు. మీరు ప్రతి సెకండ్ సేవా స్టేజ్పై పాత్రను అభినయించే పరమాత్ముని సహచరులు. స్మృతి నిరంతరమైనది, అలాగే సేవ కూడా నిరంతరమైనది. మిమ్మల్ని మీరు నిరంతర సేవాదారులుగా అనుభవం చేస్తున్నారా లేక 8-10 గంటల సేవాదారులా? ఈ బ్రాహ్మణ జన్మ ఉన్నదే స్మృతి మరియు సేవ కొరకు. వేరే ఏమైనా చేసేదుందా? ఇదే కదా. ప్రతి శ్వాసలో ప్రతి సెకండు స్మృతి మరియు సేవ తోడుతోడుగా ఉన్నాయా లేక సేవా గంటలు వేరుగా మరియు స్మృతి గంటలు వేరుగా ఉన్నాయా? అలా లేవు కదా. అచ్చా, బ్యాలెన్స్ ఉందా? ఒకవేళ 100% సేవ ఉన్నట్లయితే 100% స్మృతి ఉందా? రెండింటి బ్యాలెన్స్ ఉందా? తేడా వచ్చేస్తుంది కదా. కర్మయోగి అంటే అర్థమే కర్మ మరియు స్మృతి, సేవ మరియు స్మృతి రెండింటి బ్యాలెన్స్ సమానంగా ఉండటము. ఇవి సమానంగా ఉండాలి. కొంత సమయం స్మృతి ఎక్కువగా ఉండి సేవ తక్కువగా ఉండటం, లేక సేవ ఎక్కువగా ఉండి స్మృతి తక్కువగా ఉండటం ఇలా ఉండకూడదు. ఏ విధంగా ఆత్మ మరియు శరీరం ఎప్పటి వరకైతే స్టేజ్పై ఉంటాయో అప్పటి వరకు తోడుతోడుగా ఉంటాయి కదా. వేరవ్వగలవా? అలా స్మృతి మరియు సేవ తోడుతోడుగా ఉండాలి. స్మృతి అనగా బాబా సమానం, స్వయం యొక్క స్వమానం యొక్క స్మృతి కూడా ఉండాలి. బాబా స్మృతి ఉంటే స్వతహాగానే స్వమానం యొక్క స్మృతి కూడా ఉంటుంది. ఒకవేళ స్వమానంలో లేకపోతే స్మృతి కూడా శక్తిశాలిగా ఉండదు. స్వమానం అనగా బాబా సమానం. సంపూర్ణ స్వమానంలో ఉండటమే బాబా సమానంగా ఉండటము. ఇటువంటి స్మృతిలో ఉండే పిల్లలు ఎల్లప్పుడూ దాతలుగా ఉంటారు. వారు తీసుకునేవారిగా ఉండరు. దేవత అనగా ఇచ్చేవారు. ఈరోజు బాప్దాదా పిల్లలందరి దాతా తనుపు స్థితిని చెక్ చేస్తున్నారు. దాతా పిల్లలు ఎంతవరకు దాతలుగా అయ్యారు? బాబా ఎప్పుడూ తీసుకోవాలి అన్న సంకల్పాన్ని చేయలేరు. వారు ఇవ్వాలి అన్న సంకల్పాన్నే చేస్తారు. ఒకవేళ మీ పాత వాటినన్నింటినీ ఇచ్చేయండి అని అన్నా సరే మళ్లీ ఆ పాత వాటికి బదులుగా కొత్త వాటిని ఇస్తారు.
బాబా విషయంలో తీసుకోవటం అనగా బాబా ఇవ్వటం. వర్తమాన సమయంలో బాప్దాదాకు పిల్లలది ఒక టాపిక్ చాలా మంచిగా అనిపించింది. ఏ టాపిక్? విదేశీల టాపిక్ అది. అదేమిటి? కాల్ ఆఫ్ టైం, సమయం యొక్క పిలుపు. పిల్లల కొరకు సమయం యొక్క పిలుపు ఏది అన్నదాన్ని బాప్దాదా చూస్తున్నారు. విశ్వం కొరకు, సేవ కొరకు బాప్దాదా అయితే సేవా సహచరునిగా ఉండనే ఉన్నారు. కాని పిల్లల కొరకు ఇప్పుడు సమయం యొక్క పిలుపు ఏమిటి అన్నదాన్ని బాప్దాదా చూస్తున్నారు. సమయం యొక్క పిలుపు ఏమిటి అన్నది మీకు కూడా అర్థమవుతుంది కదా. మీకోసం ఆలోచించండి. సేవ కొరకైతే భాషణ చేస్తున్నారు కదా. కాని మీకోసం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మా కొరకు సమయం యొక్క పిలుపేమిటి? వర్తమాన సమయంలోని పిలుపేమిటి? బాప్దాదా చూస్తున్నారు. ఇప్పటి సమయం అనుసారంగా ప్రతి సమయం పిల్లలు ప్రతి ఒక్కరూ దాతా తనపు స్మృతిని ఇంకా పెంచుకోవాలి. స్వ ఉన్నతి పట్ల దాతాతనపు భావం, సర్వుల పట్ల స్నేహం ఇమర్జ్ రూపంలో కనిపించాలి. ఎవరెలా ఉన్నా కాని, ఎటువంటి వారైనా కాని నేను ఇవ్వాలి. దాత ఎల్లప్పుడూ అనంతమైన వృత్తి కలవారిగా ఉంటారు, హద్దులోని వృత్తి కలవారిగా కాదు. అంతేకాక దాత సదా సంపన్నులుగా నిండుగా ఉంటారు. దాత ఎల్లప్పుడూ క్షమాభావంలో మాస్టర్ సాగర్లుగా ఉంటారు. ఈ కారణంగా హద్దులోని తమ సంస్కారాలేవైతే ఉంటాయో, లేక ఇతరుల సంస్కారాలేవైతే ఉంటాయో అవి ఇమర్జ్ అవ్వవు, మర్జయి ఉంటాయి. నేను ఇవ్వాల్సిందే. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కాని నేను దాతగా అవ్వాలి. ఏ సంస్కారానికైనా వశమైన పరవశ ఆత్మైనా కాని ఆ ఆత్మకు నేను సహయోగాన్ని ఇవ్వాలి. అప్పుడు ఎవరి హద్దు సంస్కారాలు మిమ్మల్ని ప్రభావితం చెయ్యవు. ఎవరైనా గౌరవాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా కాని నేనైతే ఇవ్వాలి. ఇటువంటి దాతాతనం ఇప్పుడు ఇమర్చయి ఉండాలి. మనసులో భావనైతే ఉంది, కాని ఈ కాని అనే మాట రాకూడదు. నేను చెయ్యాల్సిందే. ఎవరైనా ఇలాంటి నడవడిక నడుస్తున్నా, మాటలు మాట్లాడుతున్నా, ఒకవేళ అవి మీకు పనికి రాకపోతే, మంచిగా అనిపించకపోతే వాటిని తీసుకోకండి. చెడిపోయిన వస్తువును తీసుకోవటం జరుగుతుందా ఏమిటి? మనసులో ధారణ చేయటమనగా తీసుకోవటం. అది బుద్ధిలోకి కూడా రాకూడదు. బుద్ధిలోకి కూడా విషయం వచ్చేసింది కదా, అలా కూడా రాకూడదు. అది ఉన్నదే చెడిపోయిన వస్తువు అన్నప్పుడు, అది మంచిది కాదు అన్నప్పుడు దానిని బుద్ధిలోకి మరియు మనసులోకి తీసుకోకండి, అనగా దానిని ధారణ చేయకండి. తీసుకునేందుకు బదులుగా ఇంకా శుభభావన, శుభకామనలను దాతగా ఇవ్వండి. చెడు విషయాలను తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు సమయం అనుసారంగా ఒకవేళ బుద్ధి మరియు మనసు ఖాళీగా లేకపోతే నిరంతర సేవాదారులుగా అవ్వలేరు. మనసు మరియు బుద్ధి ఇతర విషయాల్లో బిజీ అయిపోయినట్లయితే ఇక సేవేం చేస్తారు? అప్పుడిక లౌకికంలో ఎలాగైతే కొందరు 8 గంటలు, కొందరు 10 గంటలు పనిచేస్తారో ఇక్కడ కూడా అలాగే అయిపోతుంది. 8 గంటల సేవాధారి 6 గంటల సేవాధారిగా అవుతారు. నిరంతర సేవాదారులుగా అవ్వలేరు. మనసా సేవైనా చేయండి, వాచా సేవైనా చేయండి, లేక కర్మల ద్వారా అనగా సంబంధ సంపర్కాల ద్వారా అయినా సేవ చేయండి. ప్రతి సెకండు దాత అనగా సేవాధారి. బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటే బాబాకు సేవా సహచరులుగా అవ్వగలరు. మనసును సదా స్వచ్ఛంగా ఉంచుకోవటం ద్వారా
నిరంతరం బాబా యొక్క సేవా సహచరులుగా అవ్వగలరు. మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? మీతో పాటు ఉంటాము, మీతో పాటే వస్తాము అని ప్రతిజ్ఞ ఉంది కదా. లేక మీరు ముందుండండి, మేము వెనక వెనక వస్తాము అని అంటారా? అలా కాదు కదా. తోడుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు కదా. బాబా సేవ లేకుండా ఉంటారా? అలాగే స్మృతి లేకుండా కూడా ఉండరు. బాబా ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా మీరు కూడా ఉంటారు, కానీ మీరు శ్రమతో ఉంటారు. స్మృతిలో ఉంటున్నారు కానీ శ్రమతో, అటెన్షన్తో ఉంటున్నారు. బాబాకు ఉన్నవారే ఎవరు? పరమాత్మకు ఉన్నవారు ఆత్మలే. ఆత్మలు నంబర్వారుగా ఉన్నారు. పిల్లల స్మృతి లేకుండా బాబా ఉండనే ఉండలేరు. బాబా పిల్లల స్మృతి లేకుండా ఉండగలరా? మీరుండగలరా? అప్పుడప్పుడు అల్లరి పిల్లలుగా అయిపోతారు. మరి ఏం విన్నారు? సమయం యొక్క పిలుపేమిటంటే దాతగా అవ్వండి. దీని యొక్క అవసరం ఎంతో ఉంది. మొత్తం విశ్వంలోని ఆత్మలందరి పిలుపు ఉంది. ఓ మా ఇష్టదేవతలారా! మీరు ఇష్టదేవతలే కదా. ఏదో ఒక రూపంలో మీరు సర్వాత్మలకు ఇష్టులు. ఇప్పుడు ఆత్మలందరి పిలుపు ఏమిటంటే, ఓ ఇష్టదేవులు, ఇష్టదేవీలు, పరివర్తన చేయండి. వారి ఈ పిలుపు వినిపిస్తుందా? పాండవులకు ఈ పిలుపు వినిపిస్తుందా? మరి విని ఏం చేస్తున్నారు? వినిపిస్తుంది అన్నప్పుడు వారికి పరిష్కారం ఇస్తారా? లేక చేస్తాంలే అని ఆలోచిస్తారా? పిలుపు వినిపిస్తుందా? సమయం యొక్క పిలుపునేమో ఇతరులకు వినిపిస్తున్నారు, కానీ మీరు ఆత్మల పిలుపును కేవలం విని ఊరుకుంటారా? కనుక ఇష్టదేవులు, ఇష్టదేవీలు, ఇప్పుడు మీ దాతాతనపు రూపాన్ని ఇమర్జ్ చేయండి. ఇవ్వాలి. ఏ ఆత్మ కూడా వంచితంగా ఉండిపోకూడదు. లేదంటే ఫిర్యాదుల మాలలు మెడలో పడతాయి. ఫిర్యాదైతే చేస్తారు కదా. మరి మీరు ఫిర్యాదుల మాలలను ధరించే ఇష్టదేవతలా, లేక పూలమాలలను ధరించే ఇష్టదేవతలా? ఎటువంటి ఇష్టదేవతలు? మీరు పూజ్యులు కదా. మేమైతే వెనక వచ్చిన వారము, పెద్ద పెద్దవారెవరైతే ఉన్నారో వారే దాతలుగా అవుతారు, మేమెక్కడవుతాము అని ఇలా భావించకండి. అలా కాదు, అందరూ దాతలుగా అవ్వాలి. ఎవరైతే మొదటిసారిగా మధుబన్కొచ్చారో వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చినవారు దాతగా అవ్వగలరా? లేక 2వ సంవత్సరం, 3వ సంవత్సరంలో దాతగా అవుతారా? 1 సంవత్సరం వారు దాతగా అవ్వగలరా? అవ్వగలము అని సమాధానమిచ్చారు. చాలా మంచి తెలివైనవారు. బాప్దాదా ధైర్యాన్ని చూసి సదా సంతోషిస్తారు. 1 నెలవారైనా, 1 సంవత్సరం వారైనా, లేక 6 నెలల వారైనా, బాప్దాదాకు తెలుసు మీరు 1 సంవత్సరం వారైనా, లేక 1 నెలవారైనా, 1 నెలవారైనా సరే స్వయాన్ని బ్రహ్మా కుమార్ లేక బ్రహ్మా కుమారి అనే పిలుచుకుంటారు కదా. మరి బ్రహ్మా కుమార్ మరియు బ్రహ్మా కుమారి అనగా బ్రహ్మా బాబా వారసత్వానికి అధికారులైనట్లు. బ్రహ్మాను తండ్రిగా స్వీకరించారు కనుకనే కుమార్ కుమారీలుగా అయ్యారు కదా. అందుకే బ్రహ్మా కుమారులు మరియు బ్రహ్మా కుమారీలు బ్రహ్మా తండ్రి మరియు శివ తండ్రి ఇచ్చే వారసత్వానికి అధికారులుగా అయ్యారు కదా. లేక 1 నెల వారికి వారసత్వం లభించదని అనుకుంటున్నారా? 1 నెల వారికి వారసత్వం లభిస్తుందా? మరి వారసత్వం లభించినప్పుడు అది ఇవ్వడానికి దాతలుగానైతే అవుతారు కదా. ఏదైతే లభిస్తుందో దానిని ఇవ్వడమైతే ప్రారంభించాలి కదా. ఒకవేళ తండ్రిగా భావించి కనెక్షన్ జోడించినట్లయితే 1 రోజులో కూడా వారసత్వాన్ని తీసుకోగలరు. అవును, బావుంది, ఏదో శక్తి ఉంది
అర్థమైతే అవుతుంది అని కేవలం ఇలా అనటం కాదు. వారసత్వానికి అధికారులుగా పిల్లలవుతారు. అంతేకాని అర్థం చేసుకునేవారు, చూసేవారు వారసత్వానికి అధికారులుగా అవ్వరు. ఒకవేళ ఒక్క రోజులోనైనా మనస్ఫూర్తిగా తండ్రి అని స్వీకరిస్తే వారసత్వానికి అధికారులుగా అవ్వగలరు. మీరందరూ అధికారులే కదా. మీరందరూ బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారిలే కదా. లేక ఇప్పుడు అవుతున్నారా? అయిపోయారా? లేక అవ్వడానికి వచ్చారా? మిమ్మల్ని ఎవరైనా మార్చగలరా? బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారులకు బదులుగా కేవలం కుమారులు, కుమారులుగా అవ్వండి అంటే అవ్వగలరా? బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారులుగా అవ్వటంలో ఎంత లాభం ఉంది? లాభం ఒక్క జన్మకు కాదు, అనేక జన్మలకు లాభం. పురుషార్థం చేసేదేమో సగం జన్మ లేక పావు జన్మ, కాని ప్రారబ్ధం మాత్రం అనేక జన్మలకు లభిస్తుంది. లాభమే లాభం కదా. బాప్దాదా సమయం అనుసారంగా వర్తమాన సమయంలో విశేషంగా ఒక విషయంపై అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఎందుకంటే బాప్దాదా పిల్లల రిజల్ట్నైతే చూస్తుంటారు కదా. రిజల్ట్లో ధైర్యం చాలా బావుంది అన్నది చూశారు. లక్ష్యం కూడా చాలా బావుంది. లక్ష్యం అనుసారంగా చూస్తే ఇప్పటికీ లక్ష్యం మరియు లక్షణాలలో తేడా ఉంది. లక్ష్యమైతే అందరిదీ నంబర్ 1 గానే ఉంది. మీ లక్ష్యం 21 జన్మల రాజ్యభాగ్యం తీసుకోవాలనా, సూర్యవంశులుగా అవ్వాలనా లేక చంద్రవంశులుగా అవ్వాలనా అని బాప్దాదా ఎవ్వర్ని అడిగినా అందరూ ఎందులో చేతులెత్తుతారు? సూర్యవంశులుగా అవ్వాలనే కదా. చంద్రవంశులుగా అవ్వాలనుకునేవారెవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఒక్కరు చేతులెత్తారు. మంచిది, లేదంటే ఆ సీట్ ఖాళీగా ఉండిపోతుంది. మరి లక్ష్యమైతే అందరిది చాలా బావుంది. లక్ష్యం మరియు లక్షణాల యొక్క సమానత, దీనిపై అటెన్షన్ పెట్టడం చాలా అవసరము. దీనికి కారణమేమిటి? ఈరోజు వినిపించాం కదా, అప్పుడప్పుడు తీసుకునేవారిగా అయిపోతారు. ఇది అవ్వాలి, వీరు చెయ్యాలి, వీరు సహాయం చెయ్యాలి, వీరు మారితే నేను మారతాను, ఈ విషయం సరిగ్గా ఉంటే నేను కూడా సరిగ్గా ఉంటాను. ఇలా అనటమంటే తీసుకునేవారిగా అవ్వటం. ఇది దాతాతనం కాదు. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా బాబా అయితే మొత్తం ఇచ్చేశారు. బాబా ఏమైనా కొందరికి తక్కువగా కొందరికి ఎక్కువగా ఇచ్చారా? ఒకటే కోర్స్ కదా. 60 సంవత్సరాల వారికైనా 1 నెల వారికైనా కోర్స్ అయితే ఒకటే కదా. లేదా 60 సంవత్సరాల వారి కోర్స్ వేరుగా 1 నెల వారి కోర్స్ వేరుగా ఉందా? వారు కూడా అదే కోర్స్ తీసుకున్నారు. మరియు ఇప్పుడు కూడా అదే కోర్స్ ఉంది. అదే జ్ఞానము, అదే ప్రేమ, అవే సర్వశక్తులు అన్నీ ఒకేలా ఉన్నాయి. వారికి 16 శక్తులు, వీరికి 8 శక్తులు అన్నట్లు లేవు. అందరికీ ఒకే విధమైన వారసత్వం ఉంది. మరి బాబా అందర్నీ నిండుగా చేసినప్పుడు నిండుగా ఉన్న ఆత్మ దాతగా అవుతారు, తీసుకునేవారిగా అవ్వరు. నేను ఇవ్వాలి. ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా వారు తీసుకునే కోరిక కలవారిగా ఉండరు, ఇచ్చే కోరిక కలవారిగా ఉంటారు. అంతేకాక ఎంతైతే ఇస్తారో, దాతగా అవుతారో అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఎవరికైనా స్వమానాన్ని ఇచ్చారనుకోండి. అలా ఇతరులకు ఇవ్వటం అనగా మీ స్వమానాన్ని పెంచుకోవటం. అది ఇచ్చినట్లవ్వదు. ఇవ్వడమనగా తీసుకోవడం. తీసుకోకండి, ఇవ్వండి. అప్పుడది తీసుకోవటంగానే అవుతుంది. మరి సమయం యొక్క పిలుపేమిటో అర్థమైందా? దాతగా అవ్వండి. ఒక్క మాట గుర్తుంచుకోండి,
ఏం జరిగినా కాని దాత అన్న పదాన్ని సదా గుర్తుంచుకోండి. కోరికంటే ఏమిటో తెలియనివారిగా ఉండాలి. సూక్ష్మంగానూ తీసుకోవాలన్న కోరిక ఉండకూడదు, స్థూలంగానూ తీసుకోవాలన్న కోరిక ఉండకూడదు. దాత అన్నదాని అర్థమే కోరికంటే ఏమిటో తెలియనివారు, సంపన్నులు. తీసుకోవాలి అన్న కోరిక కలగటానికి అసలు వారికి అప్రాప్తి అనేది అనుభవం అవ్వదు. సర్వప్రాప్తి సంపన్నులుగా ఉంటారు. మరి మీ లక్ష్యమేమిటి? సంపన్నంగా అవ్వాలనే కదా, లేక ఎంత లభిస్తే అంతే చాలా? సంపన్నంగా అవ్వటమే సంపూర్ణంగా అవ్వటం. ఈరోజు విదేశీయులకు విశేషంగా అవకాశం లభించింది. మంచిది. మొదటి అవకాశాన్ని విదేశీయులు తీసుకున్నారు. ప్రియమైన పిల్లలయ్యారు కదా. అందర్నీ వద్దన్నారు కాని విదేశీయులకు ఆహ్వానమిచ్చారు. బాప్దాదాకు కూడా పిల్లలందరి స్మృతి ఉంటుంది. అయినా కాని డబల్ విదేశీయులను చూసి, వారి ధైర్యాన్ని చూసి చాలా సంతోషమనిపిస్తుంది. ఇప్పుడు వర్తమాన సమయంలో అంతగా అలజడిలోకి రావటం లేదు. ఇప్పుడు మార్పు వచ్చింది. ప్రారంభంలో ప్రశ్నలుండేవి కదా, అది భారతీయ కల్చర్, ఇది విదేశీ కల్చర్. ఇప్పుడంతా అర్థమైంది. ఇప్పుడు బ్రాహ్మణ కల్చర్లోకి వచ్చేశారు. భారతీయ కల్చర్ లేదు, విదేశీ కల్చర్ లేదు, బ్రాహ్మణ కల్చర్లోకి వచ్చేశారు. భారతీయ కల్చర్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ బ్రాహ్మణ కల్చర్ అయితే సహజం కదా. బ్రాహ్మణ కల్చర్ అంటేనే స్వమానంలో ఉండండి మరియు స్వరాజ్యాధికారులుగా అవ్వండి. ఇదే బ్రాహ్మణ కల్చర్. ఇదైతే ఇష్టమే కదా. భారతీయ కల్చర్ ఎలా వస్తుంది, కష్టం కదా అని ఇప్పుడు ప్రశ్నలైతే ఏమీ లేవు కదా. సహజమైపోయింది కదా. మరి చూడండి, అక్కడకు వెళ్లిన తర్వాత మళ్ళీ ఇది కాస్త కష్టం అని అనకండి. అక్కడకు వెళ్లిన తర్వాత ఇలా రాయకండి, సహజమని అనేశాము కాని ఇది కాస్త కష్టం అని అనకండి. ఇది సహజమేనా లేక కొంచెం కొంచెం కష్టమా? కొంచెం కూడా కష్టం కాదు, ఇది చాలా సహజం. ఇప్పుడు మొత్తం ఆటంతా పూర్తయిపోయింది. అందుకే నవ్వు వస్తుంది. ఇప్పుడు పక్కాగా అయిపోయారు. చిన్ననాటి ఆటలు ఇప్పుడు సమాప్తమైపోయాయి. ఇప్పుడు అనుభవజ్ఞులుగా అయిపోయారు. బాప్దాదా చూస్తున్నారు. పాతవారు ఎంతగా పక్కాగా అవుతూ ఉంటారో అంతగానే కొత్త కొత్తగా వచ్చేవారు కూడా పక్కా అయిపోతారు. మంచిది. ఒకరినొకరు మంచిగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. మంచిగా శ్రమిస్తున్నారు. ఇప్పుడిక దాదీల వద్దకు కథలైతే తీసుకుపోవటం లేదు కదా. కథలు, వృత్తాంతాలు దాదీల వద్దకు తీసుకువెళ్తున్నారా? తగ్గింది కదా. మార్పు వచ్చింది కదా. జానకి దాదీతో మరి మీరిప్పుడు అనారోగ్యంగా లేరు కదా. కథలు, వృత్తాంతాలతో అనారోగ్యం వస్తుంది. అవిప్పుడు సమాప్తమైపోయాయి. మంచిది. అందరిలో అన్నింటికంటే మంచి విశేషమైన గుణముంది. అదేమిటంటే మనసు యొక్క స్వచ్ఛత బావుంది. లోపల ఉంచుకోరు, బయటకు చెప్పేస్తారు. ఏదుంటే అది నిజం చెప్పేస్తారు. ఇలా కాదు అలా, ఇలా అలా అని అనరు. ఏదుంటే అది చెప్పేస్తారు. ఈ విశేషత బావుంది. అందుకే బాబా అంటున్నారు, సత్యమైన మరియు స్వచ్ఛమైన మనసుపై బాబా సంతుష్టులవుతారు. అవునంటే అవునని చెప్తారు, కాదంటే కాదని చెప్తారు. అలా కాకుండా చూస్తాంలే అని ఇలా అనరు. తప్పదు కదా అని నడవరు. నడిస్తే పూర్తిగా నడుస్తారు, లేకపోతే లేదు. ఏ పిల్లలైతే ప్రియస్మృతులు పంపారో ఉత్తరాల ద్వారానైనా లేక ఇంకే రకంగానైనా ఏవైతే ప్రియస్మృతులను పంపారో బాప్దాదాకు అవన్నీ అందాయి.
బాప్దాదా వాటికి బదులుగా పిల్లలందరికీ దాతాతనపు వరదానాన్ని ఇస్తున్నారు. అచ్చా, ఒక్క సెకండ్లో ఎగరగలరా? రెక్కలు శక్తిశాలిగా ఉన్నాయి కదా. బాబా అని అనగానే ఎగిరిపోతారు. బాబా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బాబా సమానంగా దాతాతనపు భావనను ఉంచుకునేవారికి, శ్రేష్ఠాత్మలకు, నిరంతరం స్మృతి మరియు సేవలో తత్పరులై ఉండేవారికి, పరమాత్మ సేవా సహచరులైన పిల్లలకు, సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానం చేసుకునేవారికి, సదా బాబా యొక్క స్నేహిలు మరియు సమానులకు, సమీపంగా చేరుకునే బాప్దాదా నయన సితారలకు, సదా విశ్వ కళ్యాణ భావనలో ఉండే దయార్థ హృదయులకు, మాస్టర్ క్షమాసాగర్లైన పిల్లలకు, దూరంగా కూర్చున్న వారికి, మధుబన్లో కింద కూర్చున్న వారికి మరియు బాప్దాదా ఎదురుగా కూర్చున్న పిల్లలందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: హృదయంలో ఒక్క హృదయాభిరాముణ్ణి ఇముడ్చుకుని ఒక్కరితో సర్వ సంబంధాల అనుభూతిని చేసే సంతుష్ట ఆత్మ భవ. జ్ఞానాన్ని ఇముడ్చుకునే స్థానం బుద్ధి, కాని ప్రియుణ్ణి ఇముడ్చుకునే స్థానం హృదయం. కొంతమంది ప్రేయసులు బుద్ధిని ఎక్కువగా నడిపిస్తారు, కాని బాప్దాదా సత్యమైన హృదయం కలవారిపై సంతుష్టులవుతారు. అందుకే హృదయం యొక్క అనుభవం హృదయానికే తెలుస్తుంది, హృదయాభిరామునికే తెలుస్తుంది. ఎవరైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో మరియు స్మృతి చేస్తారో వారికి శ్రమ తక్కువ మరియు సంతుష్టత ఎక్కువగా లభిస్తుంది. హృదయం కలవారు సదా సంతుష్టతతో కూడిన పాటలను పాడతారు. వారికి సమయం అనుసారంగా ఒక్కరితోనే సర్వ సంబంధాల అనుభూతి కలుగుతుంది. స్లోగన్: అమృత వేళలో ప్లెయిన్ బుద్ధి కలవారిగా కూర్చున్నట్లయితే సేవ యొక్క కొత్త విధులు టచ్ అవుతాయి. ఓం శాంతి.